దేశంలో సై అంటే సై అన్నట్టే నడిచిన ఓట్ల ప్రచారాలు అన్నేమో గాని దేశంలో ఎవరు గెలుస్తారు, ఏ కూటమి గెలుస్తుంది అని ఓ రోకు, ఏపీలో ఎవరు గెలుస్తారు, కూటమి గెలుస్తుందా, పంక పార్టీ గెలుస్తుందా అని ఇంకో రోకు. నరాలు తెగేటట్టే ఎదురు చూసిర్రు. ఆఖరికి గెలుపు ఎవ్వలది అనేది తెలిసింది గాని ఇక అసలు ఘట్టం ప్రమాణ స్వీకారాలే మిగిలిన్నాయి. అటు సెంటర్లో మోడీ సార్ ప్రచార కార్యానికి పనులు ఎట్లెట్లయితున్నాయి, ఇటు ఏపీలో చంద్రాల సార్ ప్రమాణ స్వీకారానికి సౌలతులు ఏమైతున్నాయి అన్ని ఒక్కసారి చూసేద్దాం. పార్ సెంటర్ల మోదీ సారు, ఏపీలో చంద్రాల సారు ఇద్దరికిద్దరు ప్రమాణ స్వీకారాలు చేసేందుకు సౌలతులు గట్టిగా చేస్తున్నారు అధికారులు. 9వ తారీఖు అంటే ఐతారన్నాడు పొద్దుకాల 7:15 ప్రధానిగా మోదీ సారు ప్రమాణ స్వీకారం చేసేందుకు అయ్యవార్లు ముహూర్తం పెట్టిరాట. రాష్ట్రపతి భవనం లాన్స్ లో రాష్ట్రపతి ముర్ము మేడం ప్రధాని సార్తో ప్రమాణ స్వీకారం చేయిస్తుందట. ఒక మోదీ సారే కాదు, ఇంతమంది మంత్రులు సుత ప్రమాణాలు చేస్తారట. మూడో పారి మోదీ సార్ చేసేటి ప్రమాణ స్వీకారం కార్యానికి విదేశీ నేతలు, జాతీయ లీడర్లు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ వస్తారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే వందే భారత్ రైళ్లను నడిపేటోళ్లను, సాఫ్ సఫాయి కార్మికులను, ట్రాన్స్జెండర్లను, సెంట్రల్ విస్టా కార్మికులను కూడా ప్రత్యేకంగా పిలిచిరాట. 2500 మంది పోలీసులు, ఇంకో 5 కంపెనీల పారామిలిటరీ బలగాలతో బందోబస్తు కూడా గట్టిగా పెట్టిరాట. ఇక ఇదిట్టుంటే ఇటు ఏపీలో సీఎం సీట్ నెక్కేందుకు చంద్రాల సార్ కూడా తయారైతుండు. 12వ తారీఖు నాడు చంద్రాల సార్ ప్రమాణ స్వీకారం కార్యానికి ముహూర్తం ఖరారు చేసిరాట. అట్టగి కార్యానికి బయటికించి వచ్చేటోళ్లకు తక్లీఫ్ లేకుండా గన్నవరం విమానాల స్టేషన్ కు దగ్గర ఉండేటట్టు చూస్తున్నారట. అందుకనే గన్నవరం మండలం కేసరపల్లిలో ఉన్న ఓ 11 ఎకరాల భూమిలో చంద్రాల సార్ ప్రమాణ స్వీకార కార్యానికి అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారట అధికారులు. ఇక అటు సెంటర్ల పువ్వు పార్టీలు, ఇటు ఏపీలో సైకిల్ పార్టీలు ఈ 5 ఏళ్లు పాలన ఎట్ట సాగిస్తారో ఏమో చూడాలి.